ఒక భూమి కోసం ఎంతకాలం పోరాడగలరు? 1 సంవత్సరం, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు. కానీ ఒక మహిళ తన జీవితంలో 3వ వంతుకు పైగా కాలాన్ని కోర్టుల చుట్టూ తిరుగుతూ గడిపింది. చివరకు ఆమె వయసు 103 సంవత్సరాలు దాటిన తర్వాతే తన సొంత భూమిపై హక్కు దక్కింది. ఈ కథ బీహార్కు చెందిన హెలిబాన్ ఖాతున్ది. భారత న్యాయ వ్యవస్థలో కేసుల ఆలస్యం, తీర్పుల అమలు జాప్యం, సామాన్య ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు, ప్రభుత్వ యంత్రాంగం పనితీరు వంటి అనేక అంశాలపై ప్రశ్నలు లేవనెత్తిన ఉదంతమిది. బీహార్లోని తూర్పు చంపారాన్ జిల్లా మంగళపూర్ గ్రామానికి చెందిన హబీబాన్ ఖాతున్, ఆమె భర్త నయీముల్లా అన్సారీ సాధారణ కుటుంబానికి చెందినవారు. నయీముల్లా అసోంలో పండ్లు అమ్ముతూ కుటుంబాన్ని పోషించేవారు. కష్టపడి సంపాదించిన డబ్బుతో హబీబాన్ తన వ్యక్తిగత నగలను విక్రయించి ఒక చిన్న భూమి కొనుగోలు చేయాలని నిర్ణయించారు. కుటుంబ భవిష్యత్తుకు అండగా ఉండాలని భావించి సుమారు 1633 చదరపు అడుగుల స్థలాన్ని 1993 మార్చి 6న కొనుగోలు చేశారు. వారికి అది జీవితాంతం కష్టపడి కూడబెట్టిన సంపాదనకు ప్రతీక. అయితే ఆ ఆనందం 2 రోజులు కూడా నిలవలేదు. మార్చి 8న అదే భూమిని నయీముల్లా అన్సారీ బంధువైన లియాఖత్ హుస్సేన్ తన పేరుపై నమోదు చేయించుకున్నారు. ఒకే భూమికి 2 రిజిస్ట్రేషన్లు జరగడంతో వివాదం మొదలైంది. అప్పటి నుంచి ఆ కుటుంబం కోర్టుల చుట్టూ తిరిగే జీవితం ప్రారంభమైంది. నయీముల్లా అన్సారీ న్యాయం కోసం మోతిహరి మున్సిఫ్ కోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పిచ్చింది. లియాఖత్ హుస్సేన్ ఆ తీర్పును సవాల్ చేస్తూ జిల్లా కోర్టుకు వెళ్లారు. అక్కడ కూడా 2004లో నయీముల్లా కుటుంబానికే అనుకూలంగా తీర్పు వెలువడింది. కానీ వివాదం అక్కడితో ముగియలేదు. 2010లో లియాఖత్ హుస్సేన్ పాట్నా హైకోర్టును ఆశ్రయించారు. దీర్ఘ విచారణ అనంతరం 2014లో పాట్నా హైకోర్టు కూడా దిగువ కోర్టుల తీర్పుని సమర్థించింది. దీంతో న్యాయపరంగా హబీబాన్ కుటుంబం విజయం సాధించింది. కానీ వాస్తవంగా మాత్రం భూమి వారి చేతికి రాలేదు. తీర్పు వచ్చినా అమలు కాలేదు. ఇదే ఈ కథలో అత్యంత బాధాకరమైన అంశం. హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత భూమిని అప్పగించాలని హబీబాన్ కుటుంబం అమలు పిటిషన్ దాఖలు చేసింది. కానీ పరిపాలనా కారణాలు, అధికారుల బదిలీలు, కరోనా వంటి పరిస్థితుల వల్ల ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. అధికారులు తరచూ మారిపోవడంతో ఫైళ్లు ముందుకు కదలలేదు. తీర్పు కాగితాలకే పరిమితమైంది. ఒకవైపు కోర్టు తమకు న్యాయం చేసిందనే సంతృప్తి, మరోవైపు ఆ న్యాయం జీవితంలో అమలు కాకపోవడం. ఈ రెండిటికి మధ్య హబీబాన్ కుటుంబం దాదాపు 12 సంవత్సరాలు గడిపింది. ఈ కాలంలో నయీముల్లా అన్సారీ మరణించారు. ఆయన జీవితాంతం పోరాడిన భూమిని తిరిగి పొందిన దృశ్యాన్ని చూడలేకపోయారు. హబీబాన్ ఖాతున్ మాత్రం వృద్ధాప్యంలో కూడా వెనక్కి తగ్గలేదు. 97 ఏళ్ల వయసులో కూడా మున్సిఫ్ కోర్టుకు స్వయంగా వెళ్లి కేసు పురోగతిని తెలుసుకునే ప్రయత్నం చేసేవారు. వృద్ధాప్యం, అనారోగ్యం, శారీరక బలహీనత ఏది ఆమె సంకల్పాన్ని దెబ్బతీయలేదు. చివరకు ఆమె వయసు 103 సంవత్సరాలు దాటిన తర్వాతే ఆ పోరాటానికి ముగింపు కనిపించింది. 2026 జూన్లో తూర్పు చంపారన్ సెషన్స్ జడ్జి కార్యాలయం కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని ఆదేశించింది. జూన్ 12న పోలీసులు, రెవెన్యూ అధికారులు, పరిపాలనా యంత్రాంగం సమక్షంలో భూమిని ఆక్రమణ నుంచి విడిపించి హబీబాన్ ఖాతున్కు అప్పగించారు. అప్పటి వరకు ఆ భూమిపై లియాఖత్ హుస్సేన్ నివసిస్తున్న గుడిసెను అధికారులు తొలగించారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం భూమిని అసలు యజమానికి అప్పగించారు. ఈ ఘటన తర్వాత హబీబాన్ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. అయితే ఆ ఆనందంలో కూడా ఒక విషాదం ఉంది. ఈ భూమి కోసం జీవితాంతం పోరాడిన నయీముల్లా అన్సారీ అప్పటికే మరణించారు. ఆయన లేకుండానే హబీబాన్ తన పోరాటంలో గెలిచారు. హబీబాన్ కుమారుడు రెహమతుల్లా మాట్లాడుతూ తన తల్లి ఇప్పుడు మాట్లాడలేరని, వినలేరని, కానీ భూమి తిరిగి దక్కిందన్న విషయం తెలిసినప్పటి నుంచి ఎంతో ప్రశాంతంగా ఉన్నారని చెప్పారు. గత 32 సంవత్సరాల్లో ఇదే ఆమెకు నిజమైన మనశ్శాంతి అని పేర్కొన్నారు. ఈ కేసు భారత న్యాయ వ్యవస్థలోని మరో కీలక సమస్యను వెలుగులోకి తీసుకొచ్చింది. కోర్టు తీర్పు రావడం ఒక దశ మాత్రమే, ఆ తీర్పు అమలు కావడం మరో పెద్ద ప్రక్రియ. చాలాసార్లు తీర్పు వచ్చినా అమలు కాకపోవడంతో బాధితులు మళ్లీ అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ వ్యవస్థలో ఆలస్యం కారణంగా సామాన్య ప్రజలు ఆర్థికంగా, మానసికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. భారతదేశంలో లక్షలాది సివిల్ కేసులు సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్నాయి. భూ వివాదాలే అత్యధికంగా కోర్టుల ముందుకు వస్తుంటాయి. ఒక చిన్న భూమి కోసం కుటుంబాలు తరతరాలుగా పోరాడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ ఆలస్యం వల్ల కొందరు కేసు పూర్తయ్యేలోపు మరణిస్తారు. కొందరు తమ ఆస్తిని ఎప్పటికీ తిరిగి పొందలేరు. హబీబాన్ ఖాతున్ కేసు ఈ సమస్యకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. కోర్టులు 3 స్థాయిల్లో ఒకే తీర్పు ఇచ్చినా ఆ తీర్పు అమలు కావడానికి మరో 12 సంవత్సరాలు పట్టింది.
అంటే న్యాయం జరిగినా న్యాయం అందలేదు. చివరకు అమలైనప్పుడు బాధితురాలు 103 ఏళ్ల వృద్ధురాలిగా మారిపోయింది. ఈ కేసులో న్యాయం జరిగింది, కానీ ఆ న్యాయం సమయానికి అమలు కాలేదు. ఒక సామాన్యుడు న్యాయ వ్యవస్థలో ఎలా చిక్కుకుపోతాడో చెప్పడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. ఈ కేసు కేవలం ఒక కుటుంబ విజయ గాథ కాదు, భారత న్యాయ వ్యవస్థకి ఇది ఒక హెచ్చరిక. కేసుల వేగవంతమైన విచారణతో పాటు తీర్పుల అమలును కూడా సమర్థంగా నిర్వహించాల్సిన అవసరాన్ని ఇది గుర్తు చేస్తోంది. లేకపోతే న్యాయం ఆలస్యమవుతుంది. ఆలస్యమైన న్యాయం అనేక సందర్భాల్లో న్యాయం కానట్టే అవుతుంది. హలీబాన్ ఖాతున్ కథ దేశవ్యాప్తంగా చర్చకు రావడానికి కారణం ఆమె గెలిచిన భూమి విలువ కాదు, ఆమె వయసు కాదు, ఆమె పట్టుదల. 32 సంవత్సరాల పాటు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా పోరాడిన ధైర్యం, జీవితాంతం కష్టపడి కొన్న భూమిని తిరిగి పొందాలన్న సంకల్పం, చివరకు శతాధిక వయసులోనూ న్యాయం సాధించాలనే విశ్వాసం. ఈ సంఘటన మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తోంది. చట్టం చివరకు నిజాయితీగా పోరాడిన వారిని గెలిపించవచ్చు, కానీ ఆ న్యాయం సమయానికి అందకపోతే ఆ విజయం కూడా అసంపూర్ణంగానే మిగిలిపోతుంది. హబీబాన్ ఖాతున్ గెలిచారు, కానీ ఆమె కోల్పోయిన 32 సంవత్సరాలను, ఆమె భర్త జీవితాన్ని, ఆమె కుటుంబం అనుభవించిన మానసిక వేదనను మాత్రం ఏ తీర్పు తిరిగి తీసుకురాలేదు.